నమస్తే ప్రస్తుతం మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంటను ప్రారంభించి వస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం దానికి సంబంధించిన ఏర్పాటు చూసుకోవచ్చు. హైడ్రా ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఈ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి తొలివేలుగు స్క్రీన్ మీద కనుక మనం చూస్తే బతుకమ్మ కుంట చెరువు గతాన్ని ప్రస్తుతాన్ని మనం కంపేర్ చేసుకుంటే గతంలో ఇదే బతుకమ్మ కుంట చెరువు ఇదంతా కూడా చాలా చెత్త చెదారంతో పాటు చెట్లతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో హైడ్రా ఉన్నటువంటి మాజీ ఎంపీ మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వారి చొరవతో కోర్టు వరకు వెళ్ళినటువంటి వివాదము కబ్జాకోర్ల నుంచి హైడ్రా అయితే బతుకమ్మ చెరువుకు విముక్తి కలిగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడటువంటి బస్తీ వాసులు ఇక్కడటువంటి కాలనీ వాసులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే బతుకమ్మ కుంట చెరువులో స్నానాలు చేసేది, బతుకమ్మ కుంటలో బతుకమ్మలు విడిచేదంటూ గతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో కాలక్రమేణా ఇక్కడటువంటి ఈ బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా కొంతమంది కబ్జాదారులు కబ్జా పెట్టడము, తర్వాత కోర్టు దాకా వెళ్ళడం, ఆ తర్వాత హైడ్రా దృష్టికి వెళ్ళడం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో రంగనాథ్ గారి కొంత చొరవతో బతుకమ్మ కుంట ప్రధానంగా హైదరాబాద్ మా నగరంలో 6 చెరువులని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 6 చెరువుల్లో మొదటి చెరువు బతుకమ్మ కుంట చెరువు. సో బతుకమ్మ కుంట చెరువు పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. 100కి 100% బతుకమ్మ కుంట చెరువు పూర్తి స్థాయిలో అక్కడ వాకింగ్ ట్రాక్ కావచ్చు, అదేవిధంగా పిల్లలు ఆడుకోవాల్సినటువంటి ఆట స్థలం కావచ్చు, అండ్ దాంతోపాటు ఇక జనరల్గా జిమ్ లాంటి కొన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి కూడా రాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పరిచయబోతున్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లన్నీ ధూమ్ధామ్ ఉన్నాయి, ఎట్లుండబోతున్నది? మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు. హిస్టారికల్ #1 సిటీ అన్నాడుగా #1 బతుకమ్మ అవుతుంది. ముఖ్యమంత్రి ఆలోచన అదేమో ఆడపడుచులు 35 ఏండ్ల నుంచి సఫర్ అయినరు, వాళ్ళు బతుకమ్మ కుంటలు ఆడాలని ఆయన కృతనిశ్చయంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చెప్పి 5 నెలల్లో పూర్తి చేశాడు. కనుక మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు చేసిందని చాలామంది లేడీస్ సంతోషపడుతున్నారు. అది హిస్టారికల్గా బతుకమ్మ ఈడ ఆడుతుంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇస్తారు, అందరికీ ఆశీర్వాదం ఇస్తారు. మీరు అందరు బతుకమ్మ ఆడాలి. ఓల్డ్ ఏజ్ పీపుల్ 60 తర్వాత ఉన్నోళ్ళు, ఆ తర్వాత ఇది వాకింగ్ ప్లేస్ కూడా చేయడం జరిగింది. ఎంతమంది మహిళలు పార్టిసిపేట్ చేస్తారు? ఎంతమంది బతుకమ్మలు వచ్చే అవకాశం? నేను అనుకుంటా 2-3 వేల మంది వస్తారు. చాలా మంది ఉన్నారు, వస్తున్నారు, ఆడ కూర్చున్నారు చూడ. అందరు ఆడేటోళ్ళు కొందరికి ఇక్కడనే అవకాశం ఇస్తాం. మొన్న ఫ్రైడే జరగాలనుకున్నారు, 26వ తారీఖు పోస్ట్ పోన్ చేసి వర్షం కూడా సహకరించినట్టున్నది. ఎట్లుండబోతున్నది ధూమ్ధామ్? అందు గురించే ధూమ్ధామ్ ఎందుకైతుంది అంటే ముఖ్యమంత్రి మొదలే ఏది గురించి ఎంక్వైరీ చేసిండు. ఇవాళ దినం బాగున్నదను దేవుడు కూడా అమ్మవారు బతుకమ్మ అమ్మవారు దుర్గామాత వర్షం పడకుండా చేయమని నేను మొన్ననే దండం పెట్టినా. ఇది నిజమవుతుంది అనేది నా ఉద్దేశం. స్టెప్ వేస్తారా బతుకమ్మ స్టెప్ సాయంత్రం? హనుమంతరావు సాయంత్రం ఇప్పుడు 7 స్టెప్ బయస్ మీద ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రి పోయినాక ఇక స్టెప్. సో ఇది మొత్తం మీద సో ఎంతో మంది కళ ఇక్కడ నెరవేరిందని చెప్తా ఉన్నారు హనుమంతరావు గారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.